జిల్లా కలెక్టర్ వ్యక్తిగత వేధింపులకు నిరసనగా హైకోర్టు న్యాయవాది ఎండి సాదిక్ అలీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జనగామ పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఎండి సాదిక్ అలీ జిల్లా కలెక్టర్కు వ్యతిరేకంగా హైకోర్టులో నడుస్తున్న కత్తుల రాజిరెడ్డి కేసులో వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులో కలెక్టర్కు అనుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో తనపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని సాదిక్ అలీ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ బాధితులకు రక్షణగా కమిటీ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇదే నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన తనపై నిషేధాజ్ఞలు విధించారని, సమీకృత కలెక్టరేట్లో తాను ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వినియోగదారుల సమాచార కేంద్రాన్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు సుమారు 20 మంది సిబ్బందితో కలిసి తన ఇంటికి వచ్చి కొలతలు తీశారని, ఇల్లులో డీవియేషన్లు ఉన్నాయని, కూల్చివేస్తామని హెచ్చరించారని సాదిక్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా 90 ఏళ్ల వయస్సు గల తన తండ్రి గోరేమియా అధికారులు ఎందుకు కొలతలు తీస్తున్నారని ప్రశ్నించగా, నీకు జనగామ జిల్లా కోర్టులో EP3 ఆఫ్ 2023 కత్తుల రాజిరెడ్డి వర్సెస్ అగ్రికల్చర్ ఆఫీసర్ జనగాం కేసు విషయంలో వాదిస్తున్న పరిస్థితుల్లో మరి అటాచ్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత వాటిని జిల్లా కలెక్టర్ గారికి సమన్స్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకుపోతే ఆ రోజు సమన్స్ విషయంలో జిల్లా కలెక్టర్ గారు వారిని దూషించి, ఎవరైతే ఆర్డర్స్ పట్టుకుపోయారో వారిని దూషించి పంపినందుకు వారు కూడా ఆ రిపోర్ట్ రాసి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సబ్మిట్ చేసింది. జిల్లా కలెక్టర్ గారు పిలిపించుకొని కోర్టు సిబ్బందిని దూషించిన విషయం రాసింది. ఆ తర్వాత ఆ అటాచ్మెంట్ ఆర్డర్స్ మీద హైకోర్టులో, ఈ కేసులో నేనే వాదిస్తున్నాను, హైకోర్టులో వీళ్ళు CRP అని వేసి ఈ అటాచ్మెంట్ ఆర్డర్స్ మీద స్టే కొరకు అడిగారు. ఆ కేసు నేను హైకోర్టులో వాదించాను. హైకోర్టులో జస్టిస్ నందా గారి ముందుకి ఈ కేసు వచ్చినప్పుడు వాదించి, జిల్లా కలెక్టర్ గారు ఎలా దూషించారు, ఇట్లా చేసిన వాళ్ళకి న్యాయపరమైన హక్కు లేదు అని వాదించినందుకు దృష్టిలో పెట్టుకొని, అది జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ అన్నీ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో నన్ను పిలిచినందుకు, నేను పోయి మాట్లాడినందుకు, మేమన్నీ ప్రజా సంఘాలతో కన్వీనర్గా బాధితులందరినీ మేము ఏకం చేసినప్పుడు ఆ బాధితులందరూ ఏకమైనప్పుడు బాధితుల పరిరక్షణ కమిటీ కన్వీనర్గా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ రెండు ప్రక్రియలతోటి నేను జిల్లా కలెక్టర్ గారు మరి జనగామకు ఉండడం మంచిది కాదు, ఇదంతా కూడా ఈయన కలెక్టర్ వైఖరి బాగలేదు అని చెప్పి ముందు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినాం. అందరి ఎమ్మెల్యేలకు, ఒక యశస్విని రెడ్డి అందుబాటులో లేనందున అందరికీ జిల్లా కలెక్టర్ గారికి వైఖరి దృష్టి అందరి ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకొచ్చాం, ఇంక్లూడింగ్ ఎంపీ గారు చామల కిరణ్ రెడ్డి తీసుకొచ్చి, ఇన్ఛార్జ్ మినిస్టరు తర్వాత వేం నరేందర్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొచ్చాం. వాళ్ళు మాకు తెలిసి ఈ విషయము మేము పరిశీలిస్తామని చెప్పి, ఈ విషయాలన్నీ పేపర్లో రావడం గమనించి నా మీద వ్యక్తిగతంగా కన్వీనర్గున్న ఒక న్యాయవాదినైన నా మీద ఒక వ్యక్తిగతంగా ఈరోజు వ్యక్తిగత దాడికి ప్రారంభించి, నేను చేసిన ముందు ఒక ప్రొహిబిటరీ ఆర్డర్స్ అని 29 రోజు ప్రొహిబిటరీ ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ప్రొహిబిటరీ ఆర్డర్ అని పెట్టి హెడ్డింగ్ పెడితే ఏమని పెడతాడు ఈ ప్రొహిబిటరీ ఆర్డర్లో అంటే, ఆయన ఈ ప్రొహిబిటరీ ఆర్డర్లో ఏం చెప్తాడంటే, మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాము, ఈ ప్రెస్ మీట్లో ఒక వాళ్ళకు డైలీ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి చొచ్చుకొని వచ్చి ఆ 2 టీ స్టాళ్ళను కూడా పెడతారని మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కాబట్టి మీరు ఎటువంటి ధర్నాలు అవి చేయొద్దు, 144 సెక్షన్ విధిస్తున్నాడు చెప్పిండు. కానీ అది 144 సెక్షన్ లేనేలేదంట అక్కడ పోయి చూస్తే. సరే, ఏదైతేనేమి దాన్ని పట్టించుకోలేదు. ఉద్యమం చేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఉంటుంది, ఒక న్యాయవాదిగా దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు అనుకున్నాం. రెండో విషయం ఏం చేసిండు, కింద కార్యాలయంలో నేను వినియోగదారుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉండడం వల్ల 7 సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి ఒక మన ఛాంబర్ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ మనం సేవలు అందిస్తాం. ప్రభుత్వం నుంచి ఒక్క పైసలు రాదు, ముందుగా ఏమైనా పైసలు తీసుకోవడానికి నా మీద ఎంక్వైరీ చేసి దాంట్లో ఏం దొరకకపోతే మూడో ప్రక్రియగా ఏం చేసిండు, నా ఇంటి మీదకే ఈరోజు దాడి చేసి ఒక ముందు మున్సిపల్ కమిషనర్ ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి నాది కొలతలు తీసుకున్నాడు. కొలతల్లో ఏముండదు, 2-3 డీవియేషన్స్ ఉంటాయి కావచ్చు, ఏం రోడ్డు మీదకి వచ్చింది కట్టింది కాదు, ఇక్కడ లేదు, అది కూడా తెలిపింది. ఇప్పుడు ఆయన 4వ అంశంగా ఏం చేయబోతున్నాడు, భయభ్రాంతులకు గురి చేయాలి. మరి నేను ఎందుకు ఈ నిరాదీక్ష చేస్తున్నానంటే, మేము మొట్టమొదటి బాధితులుగా ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వం ఎట్లా ఏం పట్టించుకోలేదు, అంతవరకు ఆయన మీద చర్య తీసుకోలేదు. అంటే ఆయనను
ఒక ఆంబోతును జనగాం మీదకి వదిలిపెట్టినట్టు ఆయన వదిలిపెట్టేసి మేమందరం మమ్మల్ని పొడుచుకుంటూ పోతాం, మమ్మల్ని పొడుచుకుంటూ మమ్మల్ని సంబలించుకుంటూ పోతాం. ఒక రాక్షస రూపంలోకి ఆయన వచ్చి ఆ రాక్షస రూపంలోకి వచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అందరి జనగామ ప్రజలు చచ్చిపోయే బదులు నేనే ఒక విషయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు అమర నిరాహార దీక్ష కూర్చున్నాను. నా అమర నిరాహార దీక్ష వల్ల ప్రభుత్వానికి ఆయన మీద ఎంక్వైరీ చేయండి. మరి అక్కడ సిరిసిల్లాలో ఏం చేసిన ఎంక్వైరీ చేయండి, ఇక్కడికి వచ్చినాక ఎంక్వైరీ చేయండి. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు పిలిపించుకొని వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి, అటు బీజేపీ పార్టీతో అయితేనేమి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిపించుకొని నా వైపు చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక్కడనేమో చేస్తున్నాడు. ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి మేము ఏం చేస్తున్నాము అనేది జనగామ ప్రజలకు తెలుసు. మరి జనగామ జిల్లా తీసుకొచ్చడంలో జనగామ అన్ని ప్రక్రియల్లో ఉన్నాం కాబట్టి నా మీదకే ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి నా మీదకే చేస్తే రేపు మిగతా ప్రజల విషయం ఎట్లా ఉంటుంది? ఒక ప్రజల్ని రక్షించాల్సిన ఒక జిల్లా కలెక్టర్ ఇలా చేసిండు కాబట్టి మేము వ్యక్తిగత కక్షలకు తోడ్పడుతున్నాం. కింది అధికారులందరూ చెప్తున్నారు ఆయనే కావాలని చేస్తున్నాడు సార్, మేము ఏం చేయలేము. కాబట్టి ఈ పరిస్థితి దృష్ట్యా ఇక మాకు వేరే మార్గం లేదు, ఆమర నిరాహార దీక్ష తప్ప ఇక వేరే మార్గం లేదు. ఆయన పోలీసులు యూజ్ చేస్తాడు, ఆయన పవర్ను ఉపయోగించి అధికారాన్ని చేయించుకొని అధికారం ఇప్పుడు కలెక్టర్ అంటే ఒక అధికారం ఉంటుంది, ఆ అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఒక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. అయ్యా మీరు వెంటనే ఆయనను వెనక్కి పిలిపించుకోండి. మరి ఆయన మానసిక పరిస్థితి ఇటువంటి ఎన్నో ఉన్నాయి సమస్యలు, మరి మా మానసిక పరిస్థితి కూడా బాగుండేటట్టు లేదు. వెంటనే మీరు ఒక చర్యను తీసుకోండి. చర్యను తీసుకోకపోతే నేను ఆమర నిరాహార దీక్షను ఆపేది. ఇది ఆమర నిరాహార దీక్ష నేను చనిపోయేంత వరకు నేను డిసైడ్ అయిపోయినాను. ఆయన ఎట్లయితే డిసైడ్ అయ్యిండో, జిల్లా కలెక్టర్ ఎట్లయితే మమ్మల్ని బలి చేయాలని డిసైడ్ అయ్యిండో, మేము బలి కావడానికే రాజ్యాంగ రీత్యా కాన్స్టిట్యూషనల్గా ఈ గాంధీ మహాత్ముడు చెప్పినట్టు, ఈ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ పరంగా మేము ఆమర నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాం. మిత్రులారా, అందరూ కూడా జనగామ ప్రజలందరూ సంఘీభావంగా ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని ఎదుర్కోకపోతే రేపు ఇది మీ ఇంటి వరకు వచ్చే అవకాశం. నేనేం తప్పు చేయలేదు, కూడగొట్టుకోమనండి, ఏమైనా చేసుకోమనండి, కానీ ఈ విధంగా చేయడం చట్టరీత్యా తప్పు అని చెప్తున్నాను. ఈ విధంగా ఒక న్యాయవాది మీద చేయడం, రేపు న్యాయవాది సంఘాలు కూడా కూర్చుంటాయి, న్యాయవాది సంఘాలకు కూడా నేను చెప్పడం జరిగింది, మా న్యాయవాదులకు కూడా మా బార్ అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరందరూ పౌర సమాజం, సివిల్ సొసైటీ అందరు కలిసి రావాలి, కలిసి వచ్చి దీన్ని నిర్ణయం తీసుకోండి అని మీ అందరికీ చెప్తూ, ఏదైనా నేను తప్పు చేస్తే ఉరిదీయండి, నేను ఉరిశిక్షకైనా సిద్ధంగా. కాకపోతే ఆ ఉరిశిక్షను అమలు చేయండి నన్ను, లేకపోతే ఈ ఆమర నిరాహార దీక్షను కొనసాగించుకునే హక్కును నన్ను కొనసాగనివ్వండి. ఇప్పుడు జనగామకు పట్టిన చీడ నా ఆమర నిరాహార దీక్ష నా అంతంతోనైనా అయితే నేను సంతోషిస్తానని ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రజానీకానికి సిపిఎం నుంచి నమస్కారం తెలియజేస్తూ, జనగామ జిల్లా కేంద్రంలో ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ గారు ఈరోజు అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వారి అమర నిరాహార దీక్షకు మేము సిపిఎంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జనగామ జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు ఇష్టానుసారంగా వివరిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయకుండా ఏది పడితే అది ఆర్డర్లు ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాల్లో ఒక న్యాయవాదిగా ఒక కేసు విషయంలో వాదించినందుకు నాకు వ్యతిరేకంగా వాదిస్తామని చెప్పేసి అది మనసులో పెట్టుకొని అదే సందర్భంగా పేదలకు ఇచ్చినటువంటి రిజిస్ట్రాలను తొలగించినటువంటి సందర్భంలో ప్రశ్నించడం, దాంతోపాటు బాధితులందరూ కలిసి ఒక సందీప్ కుమార్ ఝా వివరిస్తున్న తీరు మీద బాధితులందరూ కలిసి, అదేవిధంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఒక కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సందీప్ కుమార్ ఝా వివరిస్తున్న తీరును మరి జనగామ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, వివిధ రాజకీయ పార్టీలకు ఈ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ను, రెవెన్యూ అధికారులను అతని ఇంటి మీదకి పంపించేసి ఒక 20 మంది వచ్చి మరి అందులో వయసు మీద పడ్డటువంటి వారి తల్లిదండ్రులు సుమారు 80-90 సంవత్సరాలు ఉంటారు, వారిని భయభ్రాంతులకు గురి చేసి ఆ ఇల్లును కొలతలు పెట్టడం, అరాచకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయడం సరైన పద్ధతి కాదు. రాజ్యాంగ ప్రకారంగా ప్రశ్నించినప్పుడు దానికి మీరు సమాధానం చెప్పండి. అవకాశం ఉంటే వారి తీరు మార్చుకుంటారు, లేకుంటే మీరైనా
ఏమైనా తేడాలు ఉంటే మీరు మార్చుకొని పరిపాలన చేయాలి తప్ప ఎవరు ప్రశ్నించిన వారి మీద వ్యక్తిగత చర్యలు పాల్పడడం, వ్యక్తిగతంగా కక్షలు కట్టడం, అది జనగామ జిల్లా ప్రజానీకం ప్రశ్నించేటువంటి ప్రజానీకం. ఇప్పుడు కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఏ అన్యాయం జరిగినా ఈ మట్టిలోనే ఉన్నది ప్రశ్నించేటువంటి మనస్తత్వం. అలాంటి ఈ జిల్లాలో ఈ రోజు రైతాంగం మీ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోక రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పైకి మాత్రం కనపడుతున్న సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం అయినాయి, ఎన్ని సమస్యలు పరిష్కారం అయినా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పటికైనా వ్యక్తిగత కక్షలు మానుకో, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయండి, ప్రజలకు ఈ జనగామ జిల్లా అభివృద్ధికి పాటుపడండి, ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించండి. ఆ విధంగా పాటించండి, లేకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఒక అధికార పార్టీలకు అవకాశం ఇచ్చి మిగతా ప్రతిపక్ష పార్టీ ప్రజా సంఘాలకు అవకాశం ఇవ్వకూడదు, అది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి, కలెక్టర్ తీరు మార్చుకోవాలి. ఇప్పుడు అమర నిరాహార దీక్ష ఏదైతుందో చేస్తున్నటువంటి అమర నిరాహార దీక్షకు మన సిపిఎం జనగామ జిల్లా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఇప్పుడు జనగామ జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు ఆయన వ్యక్తిగత విషయాలను జనగామ జిల్లా మీద రుద్దుతో ఒక నియంతలాగా వివరిస్తున్న పరిస్థితి. దేనికి మేము ఉదాహరణ ఏం చెప్తున్నామంటే, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాపాలన ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం జిల్లాలను చిన్నగా విభజించి పాలన అందించాలని, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి జిల్లా నూతనంగా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం చేశారు. జనగామ జిల్లా ఇవ్వకపోతే పోరాడి సాధించుకున్నాం. మరి ఇలాంటి జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ గారు వస్తేనే ఒక పేద ఎస్సీ మహిళ మీద దాడి, ఆమె టీ కొట్టును తీసేసి బయట దుర్మార్గంగా రాత్రి 1 గంటకు తీసుకుపోయి ఎన్నో చెత్తపుట్టలు వారేయడం నిజమైనటువంటి చర్య ఈరోజు జనగామ జిల్లాలో కొనసాగుతుంది. అదే సందర్భంగా గేట్లు మూసేసి బండ్లని బయట పెట్టి వృద్ధులు, ప్రజాప్రతినిధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆడ ముక్కు పెట్టుకొని ఓ 4 సెక్యూరిటీ గార్డులను పెట్టి ఎందుకు పోతున్నావు, ఏ పని మీద పోతున్నావు ప్రశ్నించి అట్లా దుర్మార్గంగా గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ విషయాలు గమనించి మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంగా కమ్యూనిస్ట్ పార్టీలుగా ఇక్కడ ఉన్న న్యాయవాదులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు స్పందించి గేటును తీసేయాలి, ఓపెన్ చేయాలి, స్వేచ్ఛగా రానియండి, స్వేచ్ఛగా ప్రజలకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగినందుకు ఇలాంటి కక్ష చర్యలు చేపడతారు. ఒకటే చెప్తున్నా, జనగామ జిల్లాలో విష్ణు రామచంద్రారెడ్డి బాబుదోరను ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి పంపించారో మీకు కూడా అదే గతి పడకుండా చూడండి. జనగామ జిల్లా ప్రజలతో గౌరవంగా ఉండండి, మీరు ప్రజల సక్రమంగా పరిపాలన అందించాలని సిపిఎంగా కోరుతున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.